సో గుడ్ మార్నింగ్ అండి. మనం భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర అనే టాపిక్ కంటిన్యూషన్లో ఉన్నాం. సో మనది భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర అనే టాపిక్లో చార్టర్ చట్టాలు అనే ఏరియా వరకు మనం క్లోజ్ చేసుకున్నాం. ఓకే, సో చార్టర్ చట్టాలు కంప్లీట్ అయిపోయాయి. సో కౌన్సిల్ చట్టాలు మనం ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి ఉంది. సో కౌన్సిల్ చట్టాలు మన టాపిక్ ఏమని చెప్పాం? భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర. సో భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర. సో ఈ టాపిక్లో మనది కౌన్సిల్ చట్టాలండి మన టాపిక్. సో మన టాపిక్ వచ్చేసి కౌన్సిల్ చట్టాలు. సో కౌన్సిల్ చట్టాలు మనకి చార్టర్ చట్టాలు. సో చార్టర్ చట్టాలు ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారు అంటే మనం డిస్కస్ చేసామండి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో కంపెనీ హక్కులను పొడిగించే ఉద్దేశంతో ప్రతి 20 సంవత్సరాల కాలానికి రూపొందించబడిన చట్టాలని చార్టర్ చట్టాలు అన్నాం. ఓకేనా? సో కంపెనీ వ్యాపార హక్కులని ప్రతి 20 సంవత్సరాల కాలానికి పొడిగించే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన చట్టాలని మనం చార్టర్ చట్టాలు అంటున్నాం. సో మరి ఇప్పుడు కౌన్సిల్ చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాలనా కాలంలో పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిన చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటున్నాం. సో ఇవి ఎవరి పాలనా కాలంలో ప్రవేశపెట్టారట? బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాలనా కాలంలో. సో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాలనా కాలంలో పరిపాలనా సంస్కరణలు ప్రధాన ఉద్దేశంగా రూపొందించబడిన చట్టాలని మనం చార్టర్ చట్టాలు అంటున్నాం. సో వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాలనా కాలంలో పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టే ఉద్దేశంతో రూపొందించబడిన చట్టాలని మనం కౌన్సిల్ చట్టాలు అని పిలుస్తున్నాం. సో మరి కౌన్సిల్ చట్టాలు మనకి 1858 నుండి మొదలుకొని 1947 భారత స్వాతంత్ర చట్టంతో ఇవి అంతమవుతాయండి. 1858తో మొదలుకొని 1947 భారత స్వాతంత్ర చట్టంతో ఇవి అంతమవుతాయి. సో మన ప్రీవియస్ వీడియోలో 1858 చట్టాన్ని విక్టోరియా మహారాణి ప్రకటన అనే పేరుతో డిస్కస్ చేశాం. ఫస్ట్ కౌన్సిల్ చట్టాన్ని ఏమని పిలుస్తున్నాం? విక్టోరియా మహారాణి ప్రకటన. మరి ఆ విక్టోరియా మహారాణి ప్రకటన మనం డిస్కస్ చేశాం కాబట్టి దాని తర్వాత ప్రవేశపెట్టబడిన రెండవ కౌన్సిల్ చట్టం నుండి మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. సో మరి సెకండ్ కౌన్సిల్ చట్టం 1861 కౌన్సిల్ చట్టం అండి. సో 1861 కౌన్సిల్ చట్టం. సో మనం ఆల్రెడీ కౌన్సిల్ చట్టాల్లోనే ఉన్నాం కదా. సో కాబట్టి 1861 కౌన్సిల్ చట్టం. మరి ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన అంశాలు ఏమేమి ఉన్నాయి? నెంబర్ వన్ సో మనకి కేంద్ర శాసన మండలిలో 3 భారతీయులను తొలిసారిగా నియమించుకున్నారని.
కేంద్ర శాసన మండలిలో ముగ్గురు భారతీయులని తొలిసారిగా నియమించుకోవడం జరిగింది శాసన మండలి సభ్యులుగా. సో మరి నియామకం పొందిన తొలి భారతీయులు నెంబర్ 1 బెనారస్ మహారాజు. బెనారస్ మహారాజు, పాటియాలా మహారాజు, పాటియాలా మహారాజు, సర్ దినాకర్ రావ్, సర్ దినాకర్ రావ్. ఓకేనా? సో మనకి ఫస్ట్ టైం కేంద్ర శాసన మండలిలో ముగ్గురు భారతీయులను నియమించారు. మరి ఆ ముగ్గురు భారతీయులు ఎవరు అని అంటే, ఒకరు బెనారస్ మహారాజు, మరొకడు పాటియాలా మహారాజు, థర్డ్ పర్సన్ సర్ దినాకర్ రావ్. అలాగే వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించారండి. సో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రారంభించారు. సో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. అలాగే పోర్ట్ఫోలియో వ్యవస్థకి, సో పోర్ట్ఫోలియో వ్యవస్థకి, సో వ్యవస్థకి చట్టపరమైన గుర్తింపు కల్పించారండి. చట్టపరమైన గుర్తింపు కల్పించారు. సో పోర్ట్ఫోలియో వ్యవస్థకి చట్టపరమైన గుర్తింపు కల్పించారు. ఓకే. అలాగే ఇంకేం చేస్తున్నారు ఈ చట్టం ద్వారా? రాష్ట్ర స్థాయిలో హైకోర్టులను, శాసన సభలను ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రతిపాదించారు. హైకోర్టులను మరియు శాసన సభలను ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. సో మనకి ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన అతి ప్రధానమైన అంశాలు అని అంటే ఈ 4 అంశాలండి. ఒకటి, కేంద్ర శాసన మండలిలో ముగ్గురు భారతీయులను తొలిసారిగా నియమించారు. కేంద్ర శాసన మండలిలో ముగ్గురు భారతీయులను తొలిసారిగా నియమించారు. అలాగే వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. దేశంలోనే వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. అలాగే పోర్ట్ఫోలియో వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు కల్పించారు. పోర్ట్ఫోలియో వ్యవస్థకి చట్టపరమైన గుర్తింపు కల్పించారు. రాష్ట్ర స్థాయిలో హైకోర్టుల ఏర్పాటును ప్రతిపాదించారు. అలాగే రాష్ట్ర శాసనసభల ఏర్పాటును కూడా ప్రతిపాదించారు. అంటే ఇదొక ప్రపోజల్. సో కాబట్టి మరి 4 అంశాలు ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన అతి ముఖ్యమైన అంశాలు అని చెప్పొచ్చు. ఓకే. సో మరి మనకి ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి? ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి అంటే, నెంబర్ 1, సో ఎగ్జామ్లో పాయింట్ 1 బేస్ చేసుకొని ఎలా క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ అంటే, సింపుల్గా అడుగుతున్నారు. ఏమని? పరిపాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించిన మొట్టమొదటి చట్టం ఏది అని అడుగుతున్నారండి. పరిపాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించిన మొట్టమొదటి చట్టం ఏది? సో దేశంలో పరిపాలనలో భాగస్వాములను చేసింది. సో భారతీయులను పరిపాలనలో భాగస్వాములను చేసిన మొట్టమొదటి చట్టం ఇది. ఎందులో చేసిందట? పరిపాలనలో భాగస్వాములను చేసిందట. సో పరిపాలనలో భారతీయులను భాగస్వాములను చేసిన మొట్టమొదటి చట్టం అంటున్నారు దీన్ని. అలాగే క్వశ్చన్ నెంబర్ 2, ఈ చట్టం ద్వారా ఏం చేస్తున్నారు?
దేశంలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. ఈ చట్టం ద్వారా వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. సో మరి అసలు బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు మన దేశంలో? సో బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే ఫస్ట్ టైం 1860లో ఆదాయ పన్ను విధించడం ప్రారంభించారండి. ఆదాయ పన్నును విధించడం ప్రారంభించారు. అలాగే బడ్జెట్ను కూడా ఫస్ట్ టైం ప్రవేశపెట్టడం జరిగింది దేశంలో. సో 1860లో 1860లో ఆదాయ పన్నును విధించారు తొలిసారిగా. అలాగే బడ్జెట్ను ప్రవేశపెట్టారు తొలిసారిగా. మరి ఇక్కడ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ని ఈ చట్టం ద్వారా ఎలా మారుస్తున్నారు? వార్షిక బడ్జెట్గా మారుస్తున్నారు. వార్షిక బడ్జెట్ అంటే ఏంటి? ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టబడే బడ్జెట్లని వార్షిక బడ్జెట్ అంటారండి. ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టబడే బడ్జెట్ని వార్షిక బడ్జెట్ అంటారు. సో కాబట్టి 1860లో ఫస్ట్ టైం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మరి ఈ చట్టం ద్వారా దాన్ని వార్షిక బడ్జెట్గా మార్చారు. అంటే ఇక ఇప్పటి నుండి కంటిన్యూషన్లో ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టడం అనేది జరుగుద్ది బడ్జెట్ని. సో మరి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారు ఆదాయ పన్ను విధించి వసూలు చేసిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ ఎవరు? చార్టర్ చట్టాల కాలంలో అమలులో ఉన్న అత్యున్నతమైన పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నాం. మరి ఇప్పుడు మనం ఏ చట్టాలను చూస్తున్నాం? కౌన్సిల్ చట్టాలను చూస్తున్నాం. కౌన్సిల్ చట్టాల కాలంలో దేశంలో అత్యున్నతమైన పదవిని ఏమంటున్నాం? వాయిస్రాయ్ ఆఫ్ ఇండియా అంటున్నాం. వాయిస్రాయ్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వాయిస్రాయ్ ఎవరు? బడ్జెట్ను పెట్టబడిన మొట్టమొదటి వాయిస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. ఎవరండి? లార్డ్ కానింగ్. సో కాబట్టి బడ్జెట్ను పెట్టిన మొదటి వాయిస్రాయ్ లార్డ్ కానింగ్. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, పోర్ట్ఫోలియో వ్యవస్థకి చట్టపరమైన గుర్తింపు కల్పించారు ఈ చట్టం ద్వారా. సో ఈ చట్టం ద్వారా ఏం చేస్తున్నారు? చట్టపరమైన గుర్తింపు కల్పిస్తున్నారు. మరి చట్టపరమైన గుర్తింపు కల్పిస్తున్నారు, ఓకే. అసలు పోర్ట్ఫోలియో వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు? పోర్ట్ఫోలియో వ్యవస్థని మన దేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఫస్ట్ టైం అంటే 1859లో వైస్రాయ్ కానింగ్ పోర్ట్ఫోలియో వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేశారండి. 1859లో వైస్రాయ్ కానింగ్ పోర్ట్ఫోలియో వ్యవస్థని తొలిసారిగా ఏర్పాటు చేయటం జరిగింది. సో మరి 1859లో ఏర్పాటు చేసిన పోర్ట్ఫోలియో వ్యవస్థకి 1861 కౌన్సిల్ చట్టం దానికి చట్టపరమైన గుర్తింపును కల్పిస్తుందండి. దానికి చట్టపరమైన గుర్తింపును కల్పించడం జరుగుతోంది. అలాగే రాష్ట్ర స్థాయిలో హైకోర్టులని మరియు శాసనసభలను ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రతిపాదిస్తోంది ఈ చట్టం. సో మరి రాష్ట్ర స్థాయిలో హైకోర్టులను మరియు శాసనసభలను ఏర్పాటు చేయాలి అని చెప్తోంది. కాబట్టి 1862లో అంటే ఆ మరుసటి సంవత్సరం 1862లో వైస్రాయ్ కానింగ్ రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు మరియు శాసన సభలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. సో 1862లో తొలిసారిగా వైస్రాయ్ కానింగ్ బొంబాయి, మద్రాస్, కలకత్తా ప్రెసిడెన్సీలలో, అప్పుడు ప్రెసిడెన్సీలు అన్న ప్రాంతాలు ప్రస్తుతం రాష్ట్రాలు అని పిలుస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం రాష్ట్రాలుగా పిలువబడుతున్న ప్రాంతాలను వల్ల అప్పుడు ఏమన్నారు? ప్రెసిడెన్సీలు అంటున్నారు. ప్రెసిడెన్సీలు.
సో కాబట్టి మరి ప్రెసిడెన్సీలైన కలకత్తా, బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీలలో రాష్ట్ర స్థాయి హైకోర్టులని, రాష్ట్ర శాసన సభలను ఏర్పాటు చేశాడు వైస్రాయ్ కానీ. ఎప్పుడు? 1862లో. సో 1862లో తొలిసారిగా వైస్రాయ్ కానీ హైకోర్టులని మరియు శాసన సభలను ఏర్పాటు చేశారు. సో ఇవి ఎగ్జామ్లో మనల్ని అడుగుతున్న క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. ఇదంతా చట్టపరంగా మనకిచ్చిన ప్రవేశపెట్టబడిన అంశాలు ఇవి 4. వీటి మీద ఆధారపడి మనల్ని అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో మరి ఈ చట్టం కాలంలో జరిగిన సంఘటనలు. ఏం సంఘటనలు జరిగాయి మనకి ఇక్కడ? సో ఈ చట్టం కాలంలో జరిగిన సంఘటనలు. ఏం సంఘటనలు జరిగాయండి మనకి? ఈ చట్టం కాలంలో జరిగిన సంఘటనలు ఏమున్నాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ 1885లో రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వీస్ అధికారి ఏవో హ్యూమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి 1885లో ఏవో హ్యూమ్, అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్ అంటాం. సో మరి అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్, ఏవో హ్యూమ్ ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏర్పాటు చేశారు. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 డిసెంబర్ 28న తన ఫస్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిందండి, నిర్వహించింది. మరి ఫస్ట్ సమావేశం సర్ గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో నిర్వహించారండి. సో సంస్కృత కళాశాలలో నిర్వహించారు. మరి ఈ సమావేశానికి అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి ఉమేష్ చంద్ర బెనర్జీ. ఎవరండి? ఉమేష్ చంద్ర బెనర్జీ. ఓకేనా? సో కాబట్టి 1885 డిసెంబర్ 28న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది బొంబాయి ప్రెసిడెన్సీలో. మరి బొంబాయి ప్రెసిడెన్సీలో సర్ గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో తన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి తొలి అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి ఉమేష్ చంద్ర బెనర్జీ, WC బెనర్జీ అంటున్నారు. మరి ఈ సమావేశానికి హాజరైన సభ్యులు 76 మెంబర్స్, 76 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో తెలుగు ప్రాంతం నుండి హాజరైన వారు 6. సో తెలుగు ప్రాంతం నుండి హాజరైన వారు తొలి సమావేశానికి 6 ఉన్నారు. సో మరి ఈ సమావేశాన్ని 76 మెంబర్స్ ఈ సమావేశానికి హాజరైన వారు, అందులో 6 తెలుగువారు ఉన్నారన్నమాట. సో మరి ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఈ తొలి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశాలు నిర్వహించాలి అని డిసైడ్ అయిందండి. సో కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశాలు ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న నిర్వహించాలని డిసైడ్ అయింది. సో ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న
వార్షిక సమావేశాలు నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు డిసెంబర్ 31నే ఎందుకు ఎంచుకుంది? ప్రతి సంవత్సరం ఇక నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న సమావేశం అవ్వాలి అని ఎందుకు నిర్ణయించారు అంటే, డిసెంబర్ 31 పాత సంవత్సరానికి ముగింపు రోజుగా, కొత్త సంవత్సరానికి నూతన ప్రారంభమయ్యే రోజుకు ఇది ప్రారంభ రోజుగా పనిచేస్తుంది. ఒక సంవత్సరం అంతం, మరో సంవత్సరానికి ఆరంభం. ఒక సంవత్సరం అంతమైతే, ముగింపు అయితే, మరో సంవత్సరానికి ఆరంభం అవుతుంది. కాబట్టి గడిచిన సంవత్సరం అంతా కూడా ఏ సమస్య పైన మేము పోరాడాం, ఏ సమస్యల పైన ఉద్యమాలు చేశాం, మరి ఏ సమస్యలు పరిష్కారం అయ్యాయి, వాటన్నింటినీ కూడా ఒకసారి నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి, రీకాల్ చేసుకోవాలి. సో గడిచిన సంవత్సరంలో ఏ సమస్యలపైన ఉద్యమించాము, గడిచిన సంవత్సరంలో ఏ సమస్యలను పరిష్కరించాము, గడిచిన సంవత్సరంలో సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఉద్యమాలు నిర్వహించాము, ఆ ఉద్యమ పద్ధతులు ఏంటివి, వీటిని ఒకసారి నెమరు వేసుకోవాలి, ఒకసారి వాటిని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత రేపు ప్రారంభమవుతున్న కొత్త సంవత్సరం న్యూ ఇయర్లో మరి ఏ సమస్యల పైన ఉద్యమాలు చేయాలి, ఏ సమస్యలను పరిష్కరించాలి, ఏ సమస్యల పైన ఉద్యమించాలి, ఏ సమస్యలను పరిష్కరించాలి, మరి వాటి ఉద్యమ పద్ధతులు ఏంటివి అనేది కూడా ఈరోజు నిర్ణయించబడాలి. సో కాబట్టి రేపు ప్రారంభమవుతున్న కొత్త సంవత్సరంలో ఏ సమస్యలపై పోరాడాలి, ఆ పోరాట పద్ధతులు ఏంటివి అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట, నిర్ణయించుకోవాలన్నమాట. మరి ఆ నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మెజారిటీ సభ్యుల అంగీకారంతో జరగాలి. సమావేశానికి హాజరైన సభ్యులలో మెజారిటీ సభ్యుల అంగీకారంతోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోవడం జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోవడం అనేది మెజారిటీ సభ్యుల మద్దతుతో జరుగుతుంది. సో మరి కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరైన సభ్యులలో మెజారిటీ సభ్యులు కోరితే, మెజారిటీ సభ్యులు అంగీకరిస్తే, అలా మెజారిటీ సభ్యుల అనుమతితో ఉద్యమాలని, ఉద్యమ పద్ధతులని, పరిష్కరించాల్సిన సమస్యలను నిర్ణయించుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసేసుకుంది ఈరోజు. కాబట్టి గడిచిన సంవత్సరంలో సాధించిన ఫలితాలు, గడిచిన సంవత్సరంలో సాధించిన విజయాలు, గడిచిన సంవత్సరంలో కలిగిన అనుభవాలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కొత్త సంవత్సరంలో, రేపు ప్రారంభమవుతున్న న్యూ ఇయర్లో మరి వేటిని సాధించడానికి ఉద్యమాలు చేయాలి, ఏ సమస్యలను సాధించడానికి మనం ఉద్యమాలు చేయాలి, ఏ సమస్యలను పరిష్కరించాలి, ఉద్యమ పద్ధతులు ఏంటివి, వీటిని నిర్ణయించుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది మెజారిటీ సభ్యుల అంగీకారంతో. సో ఇది హిస్టారికల్ మైల్ స్టోన్ అని చెప్పి ఇంగ్లీష్లో పిలుస్తాం, చారిత్రక సంఘటన అని చెప్పి తెలుగులో అంటాం. సో మరి చారిత్రక సంఘటన అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భావం అనేది జాతీయ ఉద్యమానికి శంకుస్థాపన జరిగింది అని చెప్పవచ్చు. సో ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్కి ఒక శంకుస్థాపన జరిగింది. ఎప్పుడు? 1885 డిసెంబర్ 28. సో 1885 డిసెంబర్ 28న ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్కి ఒక శంకుస్థాపన, ఇనాగరేషన్ జరిగిందన్నమాట. ఓకేనా? సో మరి ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంఖ్య, ప్రారంభంలో అటెండ్ అయిన కార్యకర్తల సంఖ్య 76. 76 మంది ప్రతినిధులతో సమావేశమైన ఈ కాంగ్రెస్ పార్టీ తను తీసుకుంటున్న నిర్ణయాలు, తను చేపడుతున్న ఉద్యమాలతో ప్రజలను ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమాలకు ప్రజాదరణ పెరుగుతోంది.
కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమాలకు ప్రజాదరణ పెరగడం, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఉద్యమాలలో ప్రజలు మమేకమై ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరుగుతోంది. దీనివల్ల ఉద్యమంలో పాల్గొనే కార్యకర్తల సంఖ్య పెరుగుతోంది కాబట్టి ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఉద్యమం యొక్క ఉధృతి పెరుగుతోంది. మరి ఆ ఉధృతి పెరుగుతుంది అని అంటే ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత భావజాలం డెవలప్ అవుతోంది. ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత భావజాలం డెవలప్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు ఎక్కువ మొత్తంలో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఉద్యమాలకి ప్రజాదరణ పెరుగుతోంది. ఆ ఉద్యమాలలో పాల్గొనే కార్యకర్తల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా పెరుగుతోంది. సో ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం పైన ఒక ప్రెషర్ స్టార్ట్ అవుతోంది, ఒత్తిడి పెరుగుతోంది. సో మరి ఈ ఒత్తిడి ఫలితంగానే బ్రిటిష్ ప్రభుత్వం పైన పెరుగుతున్న ఒత్తిడి ఫలితంగానే బ్రిటిష్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? కాంగ్రెస్ పార్టీ నాయకులను సంతృప్తిపరచడమే ప్రధాన ఎజెండాగా వాళ్ళు కోరుకుంటున్న సంస్కరణలని చేపట్టాలి అనే ఉద్దేశంతో, సో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుకునేది సంస్కరణలు. మరి ఆ సంస్కరణలు చేపడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతృప్తి చెందుతారు. ఫలితంగా ప్రజలలో ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది తగ్గుతుంది. ప్రభుత్వానికి ప్రజలలో మద్దతు పెరుగుతుంది అని భావించింది బ్రిటిష్ ప్రభుత్వం. కాబట్టి సో బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులను సంతృప్తిపరచడమే ప్రధాన ఎజెండాగా పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెడుతోంది. మరి ఆ పరిపాలనా సంస్కరణలే మరో కౌన్సిల్ చట్టానికి దారితీశాయి. మరో కౌన్సిల్ చట్టమే 1892 కౌన్సిల్ చట్టం అండి.